మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ ధ్యానచంద్ర స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు రామ్మోహన్, కోదండ రామిరెడ్డి, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం వర్షాకాలం ప్రారంభమైనందున జిల్లాలోని అధికారులు అందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మనకి చూస్తే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ దట్టు 22 కేసెస్ ఉండొచ్చు. అలాగే రీసర్వే అంటే సర్వే చేయించాలి అని ఒక కోరికతో చాలా మంది వస్తున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అలాగే మనకి కొన్ని రేషన్ కార్డ్ సంబంధించిన ఇష్యూస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతూ ఉంది. హవెవర్ మనకి ఇక్కడ ఒక సెల్ పెట్టుకున్నాము. కంటిన్యూస్లీ మనకు అప్డేట్ చేస్తూ రోజు కూడా ప్రతి జిల్లా అధికారి కూడా మన కలెక్టరేట్ స్థాయిలో ఏమైనా పిటిషన్స్ వస్తే జిల్లా స్థాయి అధికారినే డైరెక్ట్లీ పిటిషనర్ దగ్గర వెళ్ళి వాళ్ళ మాట విని సాల్వ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ వీఆర్ఓ స్థాయిలో లేదంటే మండల స్థాయిలోనే అన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ అయిపోవాలి. బట్ జిల్లా స్థాయిలో వచ్చి కలెక్టర్ గారిని కలుస్తున్నారు అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా స్థాయి అధికారి కూడా కింద వెళ్ళి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అనేది మనం చాలా చర్యలు తీసుకుంటున్నాము. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్యలకు వినతి పత్రాలు సమర్పించారు. వినతి పత్రాలను పరిశీలించిన జిల్లా అధికారులు వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.